రకం స్కామ్. 2 నిమిషాలు మీ ఫోన్ ఇస్తున్నారా? అయితే మీ పని గోవిందా. సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి షాక్. కొడంగల్లో బీఆర్ఎస్లోకి భారీ చేరికలు. రక్షణ రంగ బలోపేతానికి నిరంతరం కృషి. ప్రధాని మోదీ. కృష్ణా జిల్లాలో వాటా కోసం తెలంగాణ పోరాటం. అర్జెంట్ అండి, ప్లీజ్ 2 నిమిషాలు ఫోన్ ఇస్తారా అని కొందరు స్కామర్లు కొత్త రకం మోసానికి తెరలేపారు. ఫోన్ తీసుకుని అందులో అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ చేస్తారు. దీంతో మీకొచ్చే ప్రతి ఓటీపీ, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ వారికి ఫార్వర్డ్ అవుతాయి. మీ పాస్వర్డ్ కూడా మార్చేసి అకౌంట్ ఖాళీ చేస్తారు. ఇలా కాకుండా కాల్ ఫార్వర్డింగ్, డైవర్ట్ ఆప్షన్ ఆఫ్ చేయాలి. ఈ అవగాహన వీడియోను జీరోదా కంపెనీ షేర్ చేసింది. తన సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. దౌలతాబాద్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కొడంగల్ నియోజకవర్గం నుంచే రేవంత్ రెడ్డి పతనం అని పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రక్షణ రంగ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ 1.25 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, మన రక్షణ పరికరాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. సముద్ర తీర రక్షణకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి సముద్ర తీరాలను రక్షించడంలో మనం ప్రపంచ భాగస్వామిగా మారాలి అని ప్రధాని పిలుపునిచ్చారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో 70% వరకు కృష్ణా నది పారుతున్నందున ఆ మేరకు వాటా దక్కాల్సిందేనని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుబడుతోంది. అంతర్జాతీయ నదీ ఒప్పందాలకు అనుగుణంగా నదీ పరివాహకం ఎక్కువ ఉండే ప్రాంతానికి ఎక్కువ వాటా దక్కాలని వాదిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ 1973లో ఏపీకి 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అవే కేటాయింపులు కొనసాగాయి.